హైదరాబాద్ వచ్చానని చెప్పాను కదా జాబ్ కోసం. మరి ఎక్కడైనా ఉండాలి కదా, ఆ ఉద్దేశంతో ఒక రూమ్ తీసుకుందాం అనుకున్నాను. కానీ రూమ్ తీసుకునేంత ధైర్యం లేదు. ఎందుకంటే ఒంటరిగా ఎప్పుడు ఉండలే. సరే మా బ్రదర్ ఉన్నాడు ఇక్కడ. సరే మా బ్రదర్ వాళ్ళ దగ్గర ఏముంటాంలే, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, సపరేట్గా ఉందాం అన్న ఉద్దేశంతో సరే అని హాస్టల్ కోసం వెతికాం. హాస్టల్స్లో ఇక్కడ చెప్తే నమ్మరు, హోటల్స్లో రకాలు ఉంటాయని తెలుసు, కానీ హాస్టల్స్లో కూడా రకాలు ఉంటాయి అన్నది ఇప్పుడే తెలిసింది. ఏదైనా ఉన్నప్పుడు దేని విలువ తెలియదు. అంటే నేను గతంలో చదువుకున్నప్పుడు కూడా ఎక్కడ హాస్టల్స్ అంటే ఏంటో తెలియదు. భగవంతుడు శిక్షేసాడు అనుకుంటా. అప్పుడు హాస్టల్లో లేదు కాబట్టి ఇప్పుడు హాస్టల్స్లో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అని. ఏమో నాకైతే అట్లాగే అనిపించింది. హాస్టల్ ఫుడ్ అది చూసిన తర్వాత మాత్రం నిజంగా భగవంతుడికి మనం ఏదో తప్పు చేసామా, లేకపోతే మనకు శిక్ష విధించాడా అన్నట్టుగా ఉందనమాట. హాస్టల్స్లోకి వెళ్ళిన పిల్లలందరూ ఎందుకు తగ్గిపోతారు అని అనుకుంటాం కదా. దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. ఫస్ట్ అయితే హాస్టల్స్లో టైప్స్ ఉంటాయి అన్నాను కదా. ఆ టైప్స్ ఏంటి అంటే, మనీ ఎక్కువ ఇచ్చి మంత్లీ 10 పైన ఎక్కువ ఇస్తే మంచిగా ఫ్రీనెస్ ఉంటుంది. ఏ టైం అయినా రావచ్చు, ఏ టైం అయినా వెళ్ళచ్చు. అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకో టైప్ ఉంటుంది, ఫ్యామిలీ టైప్. అంటే ఖచ్చితంగా ఒకే టైంకి రావాలి, ఒకే టైంకి వెళ్ళాలి, ఆ టైం దాటితే అలో చేయకపోవడం. అలాంటి హాస్టల్స్ ఉంటాయా హైదరాబాద్లో అంటే ఎస్ ఉన్నాయి. నేనున్న హాస్టల్ ఇప్పుడు అలాంటిదే. అయితే ఫుడ్ కూడా ఎంత లిమిటెడ్ అంటే, ఏ కర్రీ అయినా సేబా ఇంతే బౌలు ఇంతే ఇస్తారు. ఇంత దాంట్లో ఎంత రైస్ తింటాను చెప్పండి. నాకైతే భలే ఆశ్చర్యం వేసింది. చారు ఒకటి, ఆ చారుని నీళ్ళ జారు అన్నాలో చింతపండు జారు అన్నాలో నాకైతే తెలీదు. నెక్స్ట్ ఇంకొకటి సాంబార్ ఒకటి పెడతారు, మధ్యాహ్నం పూట, ఉదయం టిఫిన్, అంతా కూడా లిమిటెడ్. టేస్ట్ పర్వాలే, బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే అన్లిమిటెడ్గా పెట్టి టేస్ట్ లేక ఉండటం కన్నా లిమిటెడ్గా పెట్టినా కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. కానీ లిమిటెడ్గా పెడతారన్న ఇబ్బంది అయితే ఉంటుంది. మన ఇంట్లో ఒక ముద్దలోకి తినే అన్నాన్ని ప్లేట్ అన్నంలో తినాల్సి వస్తుంది ఇక్కడ. అమ్మో నాకైతే అసలు చాలా భయం వేసింది. అమ్మో ఎలా తింటావు, ఎలా ఉంటావు అని చెప్పి. ముందు ఏంటంటే హాస్టల్ నాకైతే నీట్గా ఉండాలి. ఎంత నీట్ అంటే, ఫస్ట్ నేను ఒకవేళ రెంట్కి ఇంటికి వెళ్ళినా, ఇల్లు కొనుక్కున్నా, ఫస్ట్ నేను చూసేది ఏంటంటే వాష్రూమ్ ఎలా ఉంది ఏంటి, ఫస్ట్ అదే నీట్నెస్ చూసుకుంటా. షేరింగ్ అవి నా వల్ల కాలేదు, అందుకని చెప్పి ఇంకా సింగిల్ రూమ్ చూద్దాం అన్న ఉద్దేశంతో ఇంకా సింగిల్ రూమ్ అయితే ట్రై చేశాను. సపరేట్ వాష్రూమ్ అది అంతా బాగానే ఉంది, తీసుకున్నా. బాగానే ఉంది, అంతా కూడా బాగానే ఉంది. ఫుడ్ లిమిటెడ్ అన్నా కదా, అది కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఎటు కాకుండా ఇంత కర్రీ జస్ట్ మనం ఇంటి దగ్గర తింటే ఏంటంటే ఖచ్చితంగా ఒక ముద్దకే సరిపోతుంది. అమ్మ ఇవన్నీ వద్దు తల్లి, నాకు సాయంత్రం పగలు ఎట్లా ఉన్న వరలా సాయంత్రం మాత్రం నేను రైస్ తినను, నాకు కొద్దిగా ఒక 2 చపాతీ ఇవ్వండి, మీరు నాకు పగలు అన్నం పెట్టకపోయినా పర్వాలేదని చెప్పా. సరే అని ఆవిడ ఒప్పుకున్నారు. కొన్ని నార్త్ వాళ్ళకి మాత్రం చపాతీ ప్రొవైడ్ చేస్తారంట. ఇప్పుడు నార్త్ వాళ్ళు ఎవరు లేరని వేయట్లేదమ్మా, చేయట్లా అన్నారు. సరే నాకు మాత్రం ఒక 2 చపాతీ వేయండి, నేనైతే రైస్ తిన్నాను చెప్పి. ఆ కర్రీస్ కూడా పెద్ద నచ్చలా నాకు. సో అందుకని ఉదయం పూట డ్రై ఫ్రూట్స్ అని, వెజీస్ అని, మధ్యాహ్నం కూడా అట్లాగే రాగి జావని ఏదో రకరకాలుగా ట్రై చేస్తున్నా. రైస్ అయితే తినట్లా. చపాతీ టయానికి మాత్రం ఆవురావు దాని విలువ, నిజంగా ఫుడ్ విలువ తెలియదండి. మనం ఇంటి దగ్గర ఉన్నంతసేపు కూడా ఫుడ్ విలువ తెలియదు. హాస్టల్స్లో కూడా రకాలు ఉంటాయన్నాను కదా, అదనమాట. మనకేంటంటే ఏ టైం వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వచ్చి అలా నాన్ సెన్స్తో అక్కర్లేదు అనుకున్నా ఫుడ్ది ఏముంది సరిపెట్టుకోవచ్చు. కానీ ఈ నాన్ సెన్స్, ఈ గొడవలు, ఈ పిల్లలతో ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే కదా. అందరూ అలా ఉండరు, మేబీ నాకు తెలిసినంతవరకు కొంతమంది ఉంటారు. ఈ హాస్టల్లో పిల్లలు అయితే చాలా పద్ధతిగా ఉంటారు. ఎంత పద్ధతి అంటే అంత పద్ధతిగా ఉంటారు. పూజలు కూడా చేసే పిల్లలు ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం పడాల్సిన అవసరం అయితే ఉంది. నాకు భలే ముచ్చటేస్తుంది. ఆ పిల్లలు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చారు పిల్లలు. 2 పిల్లలు అయితే కేరళ నుండి వచ్చి జర్మనీ నేర్చుకుంటున్నారు. వాళ్ళు పాపం ఒకటే రూమ్లో 2 పిల్లలు ఉంటారనమాట. ఒకటే రూమ్లో 2 ఒకే బెడ్ సరిపోయినట్టుగా అనమాట. కొంచెం ఫీజెస్ పే చేసుకోలేని పిల్లలు అనమాట వాళ్ళు. సరే పర్వాలా, నాకు తెలిసినంత వరకు ఉన్న హాస్టల్స్లో అన్నింటిలో కూడా ఇది చాలా బెస్ట్. ఫుడ్ ఒకటి లిమిటెడ్ అన్న బాధ తప్ప మిగతా పరంగా చూసుకుంటే ఎవరితో కూడా ఏది ఇబ్బంది అనేది ఏముండదు, అంతా బాగానే ఉంది. కాకపోతే టైప్ 1, టైప్ 2, టైప్ 2 ఇవన్నీ నా వల్ల కాదులేని మొత్తానికి నేనైతే హాస్టల్ అయితే తీసేసుకుని హాస్టల్లో జాయిన్ అయిపోయాను. అప్పుడు చదువుకునేటప్పుడు హాస్టల్ లేదు కాబట్టి ఇప్పుడు మాత్రం నాకు శిక్ష తప్పలా. హాస్టల్ నుంచి తప్పించుకోవడం నాకు కుదరలేదన్నమాట. సో మొత్తానికి ఈ విధంగా హైదరాబాద్లో ఒక హాస్టల్లో అయితే జాయిన్ అయ్యాను.
జాబ్ అయితే ఇంకా సెట్ కావాలి. ఇంకా 2 డేస్లో ఏదో ఒకటి 2-3 వెళ్ళాను. ఈరోజు కూడా సేమ్ ఎక్స్పీరియన్సెస్ అవే యాంకర్స్, అవే డ్రెస్సులు, అవే హెయిర్, ఏదేదో చెప్పారు. సరే అన్నిటికీ ఏదేదో ముందు జాయిన్ అయ్యి వాళ్ళ తర్వాత మన వర్క్తో కొట్టచ్చులే అన్న ఉద్దేశంతో నేనేం మాట్లాడాల. ఫస్ట్ ఎవరైనా నాకు జాబ్ ఇచ్చేటప్పుడు అలా లేవంటి ఇలా లేవి అంటారు, కానీ ఇప్పటివరకు నేను జాబ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అట్లా అనుకుంటారు. కానీ మ్యాక్స్ చాలామంది ఏంటంటే, నేనైతే మాత్రం జాబ్ జాయిన్ అయిన వితిన్ 15 డేస్లో ఎంఐ వెరీ టాలెంటెడ్ అని మాత్రం ఖచ్చితంగా అనిపించుకుంటాను ఎక్కడికి వెళ్ళినా సరే. సో అట్లాగే ఇక్కడ కూడా అదే వాడదాంలే, సరే వాళ్ళు ఏం చెప్పినా కొడదాంలే, ముందు రావాలి కదా అన్నట్టుకున్నా. ఒకటి అటు ఇటుగా ఉంది. నాకు తెలిసి 2 or 3 డేస్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఫైనల్ అవుతుంది. సో అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను, మీరు కూడా కోరుకోండి. తర్వాత హైదరాబాద్లో నా ఎక్స్పీరియన్స్ ఇంకా ఏమున్నాయి ఏంటివన్నీ కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటా. ప్రస్తుతానికైతే హాస్టల్స్ పరిస్థితి నేను చూశాను కదా బాబు, పైకి ఎంత నీట్గా ఉంటారో ఆడపిల్లలు, లోపల రూముల్లో ఎంత అతి దారుణంగా ఉంటారంటే, ఆడపిల్లల గురించి నేను పర్టికులర్గా నేను అదే కాదు చెప్పకూడదు. కాకపోతే ఏంటంటే ఒక పద్ధతి అది ఉంటుంది కదా, ఆ పద్ధతి ఎక్కడో మిస్ అవుతున్నారు అనేది మాత్రం అనిపిస్తుంది. అమ్మో ఫ్యూచర్లో పిల్లల పరిస్థితి ఏంటి అని నిజంగా తలుచుకుంటే మాత్రం భయం అయితే వేస్తుంది. ఇంకా నేను రకరకాల విషయాలు అయితే నా హైదరాబాద్ ఎక్స్పీరియన్స్లో మీతో షేర్ చేసుకుంటా. సో చూసిన వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.